నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. బీసీ కులగణన ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అది సాధించే దిశగా అడుగులు పడుతున్నాయనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ బీసీ కులగణన ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేసి ఒక రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలతో బీసీ వర్గాలకు ఎప్పటి నుంచో అణగారిపోయినటువంటి వర్గాలకు న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శ ఏంటంటే బీసీ సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి చాలా రాజకీయ పార్టీలు. కేవలం వాళ్ళకి రాజ్యాధికారం దక్కనివ్వకుండా చేశారు, అన్యాయానికి గురయ్యారు, అణిచివేతకు గురయ్యారు అనేటువంటి విమర్శ ఉంది. అయితే ఈ హైకోర్టు ఆదేశాలతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడినట్టేనా? మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు గూడూరు వెంకటేశ్వరరావు గారు, ఆల్ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ జాతీయ అధ్యక్షులు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, హైకోర్టు ఆదేశాలను ఎలా చూస్తారు? ఎందుకంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది. ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది, ఎలా చూస్తారు? ఖచ్చితంగా వెనకబడిన కులాల వారికి 56% ఉన్నదని ఎన్నో కమిషన్స్ ఎన్నాళ్ళు బట్ట చెప్తా వస్తామని, కానీ అది నిర్ధారణ జరగట్లే. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి హైకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం అనేది ఇది చారిత్రాత్మకమైన తీర్పు. ఎందుగురించి అంటే వెనుకబడిన కులాలకి ప్రభుత్వాలు ఏమి సపోర్ట్ చేయట్లే. కరివేపాకులాగా వీళ్ళు వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పదవులు ఇస్తామంటున్నారు, వీళ్ళు వాడుకుని పక్కన పెడుతున్నారు. కానీ విద్యా ఉద్యోగాల్లో సరైనటువంటి ప్రాధాన్యత లేదు. మండల కమిషన్ చెప్పినప్పటి 27% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మండల కమిషన్ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ఫోర్స్ చేసింది. మీరు కులాల వారీగా కులగణన చేయండి, కులగణన లేకుండా బీసీలు ఏ పర్సెంటేజ్ ఉన్నారో తెలియకుండా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాము అని ఉజ్జాయింపుగా 27% నా తోరు రిజర్వేషన్ ఇచ్చింది. అలాగే 2006లో అప్పుడున్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ గారు బీసీలకి కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్స్ కల్పిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. అప్పుడు పార్లమెంటులో అది బిల్ పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు కొంతమంది. ఇలాగా మీరు కేంద్రీయ విద్యాలయాల్లో ఎలా రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టు అప్పుడు న్యాయశాఖ మినిస్టర్ అయినటువంటి వీరప్ప మొయిలీ గారిని బోన్లో నిలబెట్టి, మీరు ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఇవి ప్రభుత్వాలకి, ఎందుకు మీరు లెక్కలు తీయట్లేదు, బీసీలు చాలా నష్టపోతా ఉన్నారు అని వీరప్ప మొయిలీ గారికి అక్షంతలు వేయడం కూడా ఆ రోజు జరిగింది. అంటే ఈ ఎంత నెసిటీ ఉందో చూడండి. ఎందుగురించి అంటే మీకు జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్ శాతం ఎంత పెంచుతారు మీకు. అదే ఎస్సీలకు వచ్చేటప్పటికి, ఎస్టీలకు వచ్చేటప్పటికి రిజిస్టర్ ఆఫ్ జనరల్ దగ్గర ఎస్సీలకి ఎస్టీకి సంబంధించినటువంటిది వాళ్ళ దగ్గర డేటా ఉంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళ దగ్గర డేటా ఉండబట్టి ఎస్సీలకి ఎస్టీలకి కూడా ఒక రిజర్వేషన్ లో ఒకళ్ళు కలపాలన్నా ఒకళ్ళు తీయాలన్నా వాళ్ళ దగ్గర డేటా ఉంది. అలాగే బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డేటా లేదు. అందుగురించి వీళ్ళు కులగణన చేసి జన నిర్ధారణ చేసినట్టయితే వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి తెలంగాణ ప్రభుత్వంలో ఖచ్చితంగా దీనివల్ల బీసీలకి మేలు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. అయితే ఈ 3 నెలల సమయం సరిపోతుందా? నెంబర్ 1. రెండోది, ఇలాంటి ప్రయత్నం గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనైనా జరిగిందా? అసలు గణన జరిగిందా? జరిగితే రిపోర్ట్ సబ్మిట్ చేశారా? అంటే ఈ బీహార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. రిపోర్ట్ సబ్మిట్ చేయబట్టే కదా 63% ఉన్నట్టుగా రిజల్ట్ బయటకు వచ్చినాయి. రిపోర్ట్ సబ్మిట్ చేయబట్టే వచ్చింది. అలాగా ఇక్కడ కూడా మనం ఆలోచించినట్టయితే ఇవాళ 3 నెలల సమయం అంటున్నారు. 3 నెలల సమయం ప్రభుత్వానికి ఎందుకు కావాలి? ఖచ్చితంగా చేస్తే నెలలో సరిపోతుంది. ఓకే. ఎందుగురించి అంటే మేము చూస్తున్నాము ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ సర్వీస్ పెట్టిన తర్వాత ఎవరు తీసియో ఎవరు పోసియో అందరికీ వాళ్ళకి తెలుసు. ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర డేటా ఉంది. బటన్ ఆన్ చేస్తే గంటలో డేటా వచ్చి వాళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే అంటే ప్రతి కులానికి కూడా అవకాశం ఉంది కదా, ఇటు బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది క్లియర్ కట్ గా వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఇది టైం పట్టింది. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది, ఆధార్ కార్డ్స్ వచ్చినవి, ఇన్ని వచ్చిన తర్వాత చేయడం కష్టమా అంటే ఇప్పుడు మాన్యువల్ సిస్టమ్ అయితే మీరు అన్నట్టుగానే మనుషులు తిరగాలి చెయ్యాలి అని అనుకోవచ్చు.
దీనికి కూడా కొంతవరకు సర్వే చేసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ దీంట్లో ఇంకొక ప్రయత్నం, ఒకవేళ పొరపాటు జరిగితే గతంలో ఉద్యోగ అవకాశాల్లో ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించి కొన్ని సంఘటనలు జరిగి కొన్ని చోట్ల అలా జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఈ సర్వే చేసే విభాగం ఎవరైతే ఉన్నారో వారికి. ఓకే, అయితే ఈ ప్రక్రియ పూర్తయి నివేదిక సమర్పించిన తర్వాత ఇది అమలైతే గనక సుమారుగా 35-36 ఉపకులాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎన్ని లక్షల మందికి ప్రయోజనం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? అంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందా, లేకపోతే రిజర్వేషన్లు వస్తాయా? ఏంటి బేసిక్గా ఇది అమలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు బీసీ సామాజిక వర్గానికి వనగూరుతాయి అని మీరు అనుకుంటారు? అంటే దీంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఏమండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళకి ఎస్సీఎస్ తీసుకున్న రిజర్వేషన్ బీసీలకు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు కూడా భారతదేశం స్వతంత్ర భారతదేశం అయినా కానీ బీసీలు స్వతంత్రులు కాలేరు. చట్టసభల్లో రిజర్వేషన్ పక్కన జరగాల్సినటువంటి విషయం. అయితే ఇవాళ మనం చూసుకున్నట్టయితే విద్య, ఉద్యోగ, రాజకీయాలు అంటే స్థానిక సంస్థల రాజకీయాల్లో ఈ పర్సెంటేజ్ శాతం 27% జనాభా నిష్పత్తి ప్రకారం అది 54% రిజర్వేషన్ రావాల్సి వస్తుంది, 55% రిజర్వేషన్ రావాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు స్థానిక సంస్థల్లో మాక్సిమం ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అలాగే 55కు రావచ్చా? దానికి నియమ నిబంధనలు ఏమైనా అడ్డవుతాయా? నియమ నిబంధనలు అడ్డొస్తాయంటే ప్రభుత్వాలు వారి ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు అమలు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం చూడండి, 50% స్లాబ్ దాటకూడదు, ఇది అడ్డొస్తుంది అని చెప్పి చాలా సార్లు ఈ రిజర్వేషన్ పెంచడాకే అభ్యంతరం తెలిపింది. కానీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు అది అడ్డు రాలేదా? రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ 50% స్లాబ్ ఉంటే దాని మీద 10% వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి ఆ రిజర్వేషన్ అనేది 60% వెళ్ళింది కదా. అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ ఇస్తాకి స్లాబ్ అడ్డురానిది, నియమ నిబంధనలు అడ్డురానిది, బలహీన వర్గాల రిజర్వేషన్ పెంచడం వల్ల అభ్యంతరం వస్తుంది అంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఖచ్చితంగా అది ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లం రాదు. సో ప్రభుత్వాలు ఒకవేళ వచ్చినా కానివ్వండి, జనాభా నిష్పత్తి ప్రకారం ఇవాళ 150 కోట్ల జనాభా పెరిగిపోయారు. అంటే చూడండి, ఆనాడు ఉన్నటువంటి బీసీలు 50% అయితే 150 కోట్ల జనం అయినప్పుడు ఈ 150 కోట్ల జనాల్లో బీసీలే ఎక్కువగా పెరుగుతారు. అంతే కదా, ఏ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయో అయ్యే కాయలు ఎక్కువ కాస్తాయి. అవునంటారు కాదంటారా? మీరు జనాభా పెరిగిపోయారు కదా, శాతం పెరిగింది. సో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇదేం పెద్ద అడ్డంకి ఏం కాదు. ఈ 50% నిబంధన అనేది పెద్ద అడ్డంకి ఏం కాదని చెప్తారు. సరే, అడ్డంకి కాదండి. అడ్డంకి అయితే ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్ ఎలా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఇవ్వకూడదు కదా. అది అడ్డంకి అనుకుంటే అది ఇవ్వకూడదు కదండి, అది ఎలా ఇచ్చింది? అయినా అసలు జనం ఉన్నప్పుడు మనం ఒక కంపార్ట్మెంట్ లో మనం ప్రయాణం చేస్తున్నామండి, ఆ కంపార్ట్మెంట్ లో ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఎంతమందికి అవకాశం ఉంటుందో, ఎంతమంది ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియదు దాంట్లోనూ ప్రయాణికులకి. ఎన్ని ఉపకులాలు ఉన్నాయి ఓవరాల్ గా? ఎన్ని లక్షల మందికి మీరు అన్నట్టుగా ఈ విద్యా ఉపాధి అవకాశాలలో దీని మేలు జరిగేటువంటి అవకాశం ఉందంటారు అంచనాగా? ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే ఇప్పుడు మనం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర తెలంగాణలో 10 కోట్ల జనాభా అనుకోండి, 11 కోట్ల జనాభా అనుకోండి. ఈ 11 కోట్ల జనాభాలో ఖచ్చితంగా 5-6 కోట్ల జనాభా బీసీలు ఉంటారు. ఈ 5.5 కోట్ల బీసీలకి కేవలం స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కానీ కేవలం 27% చెప్తున్నారు. ఈ 27%లో 20% కూడా ఇంతవరకు నిండలేనటువంటి పరిస్థితి. అంటే ఈ 5 కోట్ల జనాభాలో ఇప్పుడు మనం తీసుకున్నట్టే 5.5 కోట్ల జనాభాలో ఈ రిజర్వేషన్ వచ్చినప్పటికి కనీసం 2 కోట్ల జనాభా కూడా న్యాయం జరగట్లేదు. ఈ కులగణన జరిగి రిజర్వేషన్ శాతం పెంచినట్టయితే సుమారు 4 కోట్ల ప్రజలకే విద్య, ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా అవకాశం వస్తుంది. ఎస్సీ ఎస్టీస్ లాగా జనాభా నిష్పత్తి ఎంత ఉన్నారో అదే రిజర్వేషన్ వీళ్ళ కూడా పెంచినట్టయితే మాత్రం 70% బీసీలకి ప్రాధాన్యత కలుగుతాయి. ఓకే, సో తెలంగాణ గవర్నమెంట్ నిజంగా అంత చిత్తశుద్ధితో ఉన్నట్టు కనిపిస్తుందా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ? అంటే ఒకటండి,
తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదా లేదా అనేది మనం అనుకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు వెళితే, తెలంగాణ ప్రభుత్వం మేము చేయలేమని కోర్టుకు వెళితే తెలంగాణ ప్రభుత్వం కూలిపోద్ది. అంతేనా? అంతే కదా. మరి బలహీన వర్గాలకి కాదని ఎదరికి వెళ్ళే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. దీని మీద కోర్టుకు వెళ్తారా? అక్కడ ముఖ్యమంత్రి దీని మీద కోర్టుకు వెళ్ళమనండి. కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా దెబ్బతింటారు. ఎందుకంటే బలహీన వర్గాలకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు ఎవరన్నా చెయ్యండి అంటే చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. ఇది కేంద్ర ప్రభుత్వం కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు చేసింది. దాన్ని తక్షణమే వాళ్ళు అమలు పరచాలి. అలా కాకుండా వీళ్ళు కోర్టుకు పోయి దీన్ని ఆపి ప్రొలాంగ్ చేస్తానంటే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, చేయకూడదు అలాగా. సో అలాంటి సాహసం చేస్తే డెఫినెట్ గా ప్రభుత్వం కూలిపోతుంది. అలాంటి సాహసం చేస్తే ఖచ్చితంగా బ్యాక్వర్డ్ కులాలు ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూర్చోరు, రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, ఇబ్బందులు కలుగుతాయి. ఓకే, అయితే జనరల్ గా మాట్లాడుకుంటే క్యాస్ట్ సెన్సస్, బీసీ క్యాస్ట్ సెన్సస్ తో సంబంధం లేకుండా, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు చట్టసభలతో దీన్ని మనం లింక్ పెట్టలేము. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది చెప్తుంటారు, అనలిస్టులు విశ్లేషకులు చెప్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేకపోయారనేటువంటి ఒక చేదు నిజం అని చెప్తుంటారు. బట్ ఇన్ని ఎన్నికలు జరిగాయి, మరి బీసీలో నాయకులు లేరా? గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఎందుకని ఒక ముఖ్యమంత్రిని కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయారు? ఇది నిజమేనా? మీరు ఒప్పుకుంటారు? జనరల్ అంటే ఇది క్యాన్సెస్ లేకుండా ఒక విషయం చెప్తారండి. ఇవాళ 3% ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కేంద్రంలో అనేక పోస్టులో కావచ్చు, లేదా కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు, వీరందరూ కూడా అత్యధిక శాతం పదవుల్లో బ్రాహ్మిన్స్ వస్తూ వచ్చారు. అయితే దీంట్లో బ్రాహ్మిన్స్ అంతమంది ఉండటానికి గల కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న 5 జాతీయ పార్టీలు కూడా, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇవన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న పార్టీలే కానీ వెనకబడిన కులాలకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైనటువంటి పార్టీ లేదు, రాజకీయ పార్టీ లేదు. రాజకీయ పార్టీ నిర్మాణంలో అగ్రవర్ణాల్లో మరి జాతీయ పార్టీలన్నీ కూడా వారి చేతుల్లో ఉన్నాయి. మనకి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడికి వచ్చి మీకు తెలుసు ఏ కులాలకి రాజకీయ పార్టీలు స్టాండర్డ్ గా ఉన్నాయో. అంతెందుకు సినిమా ఇండస్ట్రీయే చూసుకోండి. సినిమా ఇండస్ట్రీ బ్రాహ్మిన్స్ నుంచి రెడ్లకు వచ్చింది, రెడ్ల దగ్గర నుంచి కమ్మారికి వచ్చింది. అతి కష్టం మీద ఇవాళ కాపుల్లో చిరంజీవి ప్రాబల్యం ఉండబట్టి వారికి వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇది క్యాస్ట్ ప్రాబల్యం అంటే ఒక క్యాస్ట్ ఆధిపత్యంలోనే నడుస్తూ ఉంది, కానీ ఆ క్యాస్ట్ లో కూడా వంశపారపరంగానే నడుస్తూ ఉంది. కానీ తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడి తర్వాత ముద్దు మనవడు, అలాగే రాజకీయం జరుగుతూ ఉంది. కానీ ఆ రోజులు చెల్లుబాటు కాలేదు. ఎందు గురించి అంటే ఇవాళ విద్యలో కాస్తో కోస్తో ఇండియాలో కూడా పర్సెంటేజ్ విద్య పెరిగింది. ఆ విద్యతోటే అందరికీ విజ్ఞానం వస్తుంది. పేదరికంలో కొట్టుబిట్టి ఆడుతూ ఉన్నారండి. బలహీన వర్గాలు రాజ్యాధికారం రాలేదు, ముఖ్యమంత్రులు అవ్వలేదంటే అసలు బలహీన వర్గాలు బ్రతకడానికే కష్టమవుతుంది. ఇవాళ దేశ సంపదను సృష్టించేది కానీ వీళ్ళందరూ కూడా ఎవరు బీసీలే కదా. బట్టలు లేసేది కూర్చే బీసీలే, బట్టలు కుట్టేది బీసీలే, బట్టలు ఉతికేది బీసీలే. వీళ్ళ రాజ్యాధికారం కోసం ఎక్కి చూస్తారు. వీళ్ళ పిల్లల్ని పెంచుకోవటం, వీళ్ళు పొట్ట ఆడితే ఇప్పుడు ఎక్కాడితే కానీ పొట్ట నింపుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు అధికారం వైపు ఎక్కడ చూస్తారు? అధికారం వైపు చూసిన అగ్రవర్ణాల్లో ఉండేటువంటి కమ్మలు, రెడ్లు, లేకపోతే వెలమలు, ఈ విధంగా చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. దేశ స్థాయిలో చూసుకున్నట్టయితే మరి ఆ పండిట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మరి బీజేపీలో కూడా ఇది ఉన్నట్టయితే అలా అంటే నరేంద్ర మోడీ గారు బీసీ కదా, చక్కగా మీరు ప్రైమ్ మినిస్టర్ చేశారని. అంటే పిల్లర్, ఒక భవంతికి పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ అన్ని ఒకటి అవ్వాలి, పైన ఉన్న భవంతి కాదు ముఖ్యం. ఓకే, చెప్పండి వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయానికి ఫుల్ స్టాప్ పడాలని మనం ఆశిద్దాము. అట్లీస్ట్ హైకోర్టు ఆదేశాలతోనైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎలాంటి వంకలు సాకులు చూపించకుండా ఆ 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేసి రిపోర్ట్ సమర్పించేస్తే మీరు అన్నట్టుగా లక్షల మందికి, కోట్ల మందికి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువతి యువకులకు విద్యా ఉద్యోగ అవకాశాలు లభించాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మా NHTV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NH టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.